సరిగ్గా వారం రోజుల క్రితం అంటే లాస్ట్ వీక్ శనివారం 8 మంది కార్మికులు ఎస్ఎల్బిసి టనెల్లో పనులు చేస్తూ అక్కడ కొండ చర్యలు విరిపడి ఇసుక వాళ్ళ మీద పడి బండరాలు వాళ్ళ మీద పడి అక్కడ చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలందరూ కూడా ఆ 8 మంది సురక్షితంగా బయటపడతారు, రెస్క్యూ టీం ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వాళ్ళని సురక్షితంగా బయటికి తెస్తారు అని చెప్పి ఆశించారు. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ విషాదంతో ముగిసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే రెస్క్యూ టీం 3 నుంచి 4 మృతదేహాలు గుర్తించినట్టు సమాచారం. అధునాతన రాడార్ పరికరాలను ఉపయోగించి ఈ మృతదేహాన్ని గుర్తించినట్టు మనకి బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అయితే ఈ విషాదంతంలో ఎవరిది తప్పు అనేది ప్రస్తుతం పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా చింతించాల్సిన విషయం, భవిష్యత్తులో ఇలాంటి టన్నెల్ నిర్మాణం చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వాలు కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, కార్మికుల సేఫ్టీ దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి సురక్షితమైన హైజీనిక్ కండిషన్స్ లో వాళ్ళు వర్క్ చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక ఎస్ఓపి రాసుకుంటే ప్రతి ఒక్క కార్మికులు కూడా అక్కడ ధైర్యంగా వర్క్ చేయగలుగుతారు. ఇప్పుడు అక్కడ చాలా మంది చెప్తున్నారు కార్మికులు, ఇక్కడ మేము వర్క్ చేయలేము, ముందు ఇలాంటి కండిషన్స్ లో మేము అసలు వర్క్ చేయలేమని చెప్పి చాలా మంది కార్మికులు చెప్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు అక్కడ వర్క్ చేసే దిశగా భరోసా కల్పించాలన్నా, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం జరిగి నల్గొండ వాసులకి స్వచ్ఛమైన నీరు అందించాలన్నా కానీ కార్మికులు ముందుగా ధైర్యంగా ముందడుగు వేయాలి. వాళ్ళకి ధైర్యం ప్రభుత్వం కల్పించాలి, కాంట్రాక్టర్స్ కల్పించాలి. సో 8 మంది కూడా మృత్యువాత పడినట్టే. మేబీ ఇంకాసేపట్లో మిగతా మృతదేహాలు కూడా గుర్తించే అవకాశం ఉంది. ఇంకా వెలికితీత ఆ బురద అంతా కూడా పక్కన పెట్టే సమయం ఇంకా పట్టే అవకాశం ఉన్నా కానీ ప్రస్తుతం అధునాతన పరికరాలు ఉపయోగించి మృతదేహాలు అయితే చనిపోయినట్టు వారు గుర్తించారు. కానీ ఓవరాల్ గా ఈ విషయంలో అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ని నిలదీస్తుంది, కాంగ్రెస్ ని తప్పంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో అసలు బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణమే జరగలేదు, పూర్తిగా పక్కన పెట్టేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ కూడా హరీష్ రావుని నిందిస్తున్నారు. అలానే హరీష్ రావు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిందిస్తారు. సో ఓవరాల్ ఇది రాజకీయ పరంగా పక్కన పెడితే మానవత దృక్పథంతో చూడాల్సిన విషయం. భవిష్యత్తులో కార్మికుల భరోసాకి ధైర్యంగా వాళ్ళు అక్కడ వర్క్ చేసే దిశగా ప్రభుత్వాలు వాళ్ళకి ధైర్యం కల్పించాల్సిన దిశగా ప్రభుత్వాలు కానీ కాంట్రాక్టర్స్ కానీ అడుగులు వేస్తే బాగుంటుంది. సో ఓవరాల్ గా ఇక్కడ 2 ఇంజనీర్స్ మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. అలానే 6 కార్మికులు మృత్యువాత పడినట్టు మనకు తెలుస్తుంది.